అందరికీ నమస్కారం. ఈరోజు మనం బయలుదేరుతుంది ఒక్కసారిగా కాదు. గోవిందా గోవిందా అంటూ నేరుగా తిరుపతి వైపు. ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయింది. కార్‌లో అందరి ఎనర్జీ ఫుల్ ఛార్జ్‌లో ఉంది. కానీ ఇంకో 2 గంటల్లో ఎవరు నిద్రపోతారో చూద్దాం. తిరుపతికి వెళ్తున్నామంటే భక్తి ఒకవైపు, రోడ్ సైడ్ టీ, స్నాక్స్ మరోవైపు. మధ్యలో ఎన్ని స్టాపులు పడతాయో, ఎవరు ఎక్కువ సెల్ఫీలు తీసుకుంటారు, ఎవరు జీపీఎస్ కంటే ఎక్కువ డైరెక్షన్స్ చెప్తారు, ఈ వ్లాగ్‌లో చూస్తారు. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మన తిరుపతి జర్నీని కలిసి ఎంజాయ్ చేద్దాం. గోవిందా గోవిందా. కార్‌లో వెళ్తూ వెళ్తూ మాకు ఆకలైందనేసి తినేసి దాని తర్వాత మేము వెళ్ళే రూట్ మధ్యలో అయితే మైసమ్మగండి. మైసమ్మ తల్లినైతే దర్శించుకొని వెళ్తున్నాము గాయ్స్. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు పేరేంటో మీరు చెప్పండి. ఈ చెట్టుకు ఉన్న కాయలేంటో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు మేము ఎందుకు ఇక్కడ చెట్టు దగ్గర ఆగామంటే కార్‌లో జీపీఎస్ సారీ సీఎన్‌జీ గ్యాస్ నింపించుకుంటున్నాం. పెట్రోల్ అయితే పోయించుకుంటున్నాం గాయ్స్. మన కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఎలా ఎలుకలైతే తిరుగుతాయో అలా కార్‌కి కూడా దానికి పెట్రోల్ లేనప్పుడు అది కూడా చక్కగా కార్ కూడా నడపదు గాదు. అందుకని మనం కార్‌కి పెట్రోల్ కొట్టించుకొని ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంచక్కా వైపు ఎంజాయ్ చేస్తూ సన్‌సెట్‌ని అన్నిటిని ఎంజాయ్ చేసుకుంటూ అయితే నేనైతే ఎంజాయ్ చేస్తున్నాం గైస్. మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి. అలా కార్‌లో పాటలు ఫుల్ సౌండ్‌లో ఉన్నాయి. దాని తర్వాత డ్రైవర్ అన్న మాత్రం హీరోలా డ్రైవ్ చేస్తున్నాడు. వెనకాల కూర్చున్న వాళ్ళు ఇప్పటికే ఫుడ్ బ్యాగ్ ఖాళీ చేసే పనిలో ఉన్నారు. దాంట్లో నేను కూడా ఒకదాన్నన్నమాట. ఫ్రెండ్స్, ఈ రోడ్ చూడండి. సిటీ హడావిడి దూరం అయిపోయి ప్రకృతి ఒడిలోకి వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది కదా. ఈ పచ్చని చెట్లు, చల్లని గాలి మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఇస్తున్నాయి. ఈ పొలాలు ఇవన్నీ చూస్తుంటే కదా ఫ్రెండ్స్. కొన్ని జర్నీలో డెస్టినేషన్ కోసం కాదు ఫ్రెండ్స్, ఈ రోడ్లో దొరికే కొన్ని జ్ఞాపకాల కోసం అయితే మనం చేయాల్సి వస్తుంది. ప్రకృతి ఎంత అందంగా ఉందో చూస్తుంటే కార్ ఆపి ఫోటో దిగాలనిపిస్తుంది. కానీ మా